విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఆయన వాహనంలో ఉన్నారు. ఆ కారుని నడుపుతున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఆ వాహనం వెనకాలే ఉంది కవిత వాహనం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత వాహన శ్రేణి బయలుదేరింది. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. అక్కడ విజువల్ని మీరు చూస్తే కనుక సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా వాహనాలకు సంబంధించి ఆ వాహన శ్రేణి మొదలైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. తర్వాత మిగతా పార్టీకి సంబంధించినటువంటి రైట్ మధు, కంటిన్యూ. ఎగ్జాక్ట్లీ మనం చూస్తూ ఉన్నాం, చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు. కేటీఆర్ పక్కనే పాడి కౌశిక్ రెడ్డి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. తర్వాత కేటీఆర్ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పూలతో స్వాగతం చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎమ్మెల్యేలు తర్వాత మాజీ మంత్రులు వీరంతా వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో చూస్తూ ఉన్నాం, పాడి కౌశిక్ రెడ్డి వెనకాలనే ఉన్నటువంటి వాహనం ఒకటి పైలట్ ఉంది, దాని వెనకాల కవిత వాహనం ఉంది. నేరుగా ఇంటికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు. కాన్వాయ్లో వాహనాలు యాడ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇంకా ఈ ర్యాలీ దాదాపు 1000 కార్లు ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వివిధ జిల్లాల నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి సంబంధించినటువంటి పార్టీ నాయకులంతా రావడంతో కాస్త కోలాహలంగా అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఉద్యమ సమయంలో ఎలాంటి జోష్ కనిపించిందో బీఆర్ఎస్లో అలాంటి జోష్ కనిపిస్తూ ఉంది. సో భారీ ఎత్తున ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బెయిల్ కవితకు వచ్చినటువంటి బెయిల్ అంశాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నారు. కేసీఆర్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆఫ్టర్ 2 ఓటమిల తర్వాత ఇటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు తర్వాత ఎమ్మెల్యేలు పోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక హ్యాపీ మూమెంట్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఇది అని చెప్పవచ్చు. పార్టీ నాయకులంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బతుకమ్మ సంబంధించినటువంటి సంబరాల్లో పెద్ద ఎత్తున ఈసారి బీఆర్ఎస్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తారు మొన్ననే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా. కాబట్టి ఇప్పుడు దీన్ని పెద్ద ఎత్తున వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సో ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఆర్టీవీలో మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆర్టీవీకి సంబంధించినటువంటి స్క్రీన్ పైన కాన్వాయ్ సంబంధించినటువంటి విజువల్స్ వరుసగా 100 వాహనాలు కాన్వాయ్లో జాయిన్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో బీఆర్ఎస్లో ఈ మూమెంట్ కోసం చాలా నెలల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అంటే పార్టీతో స్టికాన్ అయి ఉందాం అనుకున్నటువంటి నాయకులు. సో వాళ్ళు చాలా హ్యాపీగా మూవ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, ఒక్కసారి కాన్వాయ్ విజువల్స్ చూడొచ్చు. పెద్ద ఎత్తున కాన్వాయ్కి సంబంధించినటువంటి విజువల్స్. సచిన్. ఎస్ మధు, ఆ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మాజీ మంత్రి కేటీఆర్ వాహన శ్రేణులు ముందుకు కదులుతున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పేదో చెప్పింది, అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా సమాచారం ముందుచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు కవిత వాహన శ్రేణి బయలుదేరింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి మధు ఎక్స్క్లూజివ్ రిపోర్టింగ్ అందిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి. ఇటు బంజారా హిల్స్ లోని కవిత ఇంటికి చేరుకునే వరకు అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు. ఎగ్జాక్ట్లీ, కాన్వాయ్కి వెరీ క్లోజ్ ఉన్నాం. కాన్వాయ్లో కూడా అంటే పొలిటికల్గా ఎంత యాక్టివ్గా ఉంటారో కేటీఆర్ తన సోదరికి సంబంధించినటువంటి బెయిల్ తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ కాస్త సక్సెస్లో, ఈ బెయిల్ సక్సెస్లో కేటీఆర్ పాత్ర, హరీష్ రావు పాత్ర ఉంది. కేసీఆర్ వీరిని మొబిలైజ్ చేసినప్పటికీ, కేసీఆర్ సమన్వయం చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ జాతీయ స్థాయిలో అడ్వకేట్స్తో మాట్లాడడం కావచ్చు, లీగల్ టీంతో మాట్లాడడం కావచ్చు, బెయిల్కి సంబంధించిన విషయంలో కావచ్చు చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారు. కేటీఆర్ పలు సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళారు, ములాఖత్లో కవితను కలుసుకున్నారు, ధైర్యం చెప్పారు అన్ని రకాలుగా కూడా. సో వీటన్నిటి దృష్ట్యా కేటీఆర్ చేతికి నిన్న కవిత ముద్దు పెట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో. సో కొద్దిసేపట్లో ఇంకా కొన్ని వాహనాలు జాయిన్ అవుతా ఉన్నాయి. భారీ వాహన శ్రేణికి సంబంధించి మనం రైట్, ఒక్కసారి మీరు కూడా కాస్త రిస్కీగా కనిపిస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీరు కూడా జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక్క 2 minutes మీరు ఆ ఫ్రేమ్స్ ని చూపించే ప్రయత్నం చేయండి. లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ దట్ విజువల్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రిక్వెస్ట్ పరశురామ్ ఒకసారి విజువల్ని చూపించే ప్రయత్నం చేయమండి. నేను ఆ విజువల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఐ థింక్ మనకు గంట సేపు దీన్ని విజువల్స్ని చూపించే ప్రయత్నం చేయాలి. ఆ విజువల్స్ని ఒకసారి చూపించే ప్రయత్నం చేయమండి. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. దాదాపుగా
ఒకటి కాదు, రెండు కాదు, 500 నుంచి 1000 వాహన శ్రేణులకు వాహన శ్రేణులు ఉన్నాయి. దీంతో ఒక్కొక్కటి యాడ్ ఆన్ అవ్వుకుంటూ వస్తున్నాయి. మరి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అన్ని వాహనాలకు పట్టేంత వాతావరణం ఉండదు కాబట్టి ఒక్కసారిగా బయట రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి మధ్యలో వాహనాలు జాయిన్ అవుతున్నాయి. ఆ విజువల్స్ ని మీరు చూస్తున్నారు. అదిగో విజువల్ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్ జెండాలతో వాహన శ్రేణి ముందుకు కదులుతోంది. గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు, కవితకు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నగర వ్యాప్తంగా ఏర్పాట్లు చేశాయి. మరి ముఖ్యంగా ఇటు డోల్ బజాయించుకుంటూ అలాగే వాయిద్యాలతో తనకు స్వాగతం పలుకుతున్న ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు. 500 నుంచి 100 కాదు, ఇన్ఫాక్ట్ క్షమించాలి, 500 నుంచి దాదాపుగా 1000 వాహనాలు, అవును 1000 కార్లతో భారీ శ్రేణిగా ఇటు కవిత బయటికి వచ్చారు. ఇన్ఫాక్ట్ మరి కాసేపట్లో తన ఇంటికి చేరుకోబోతున్నారు. మధ్యలో కాస్త హాల్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కనుక అన్నీ కూడా ఒక్కసారిగా యాడ్ ఆన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఒకవేళ అన్నీ ఒక్కసారి యాడ్ ఆన్ అయితే కనుక నగర ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఆయా జిల్లాలకు సంబంధించి కొంతమంది నేతలు అక్కడక్కడి నుంచి వచ్చిన విజువల్లో మీరు చూడొచ్చు. మా ప్రతినిధి మధు కేటీఆర్ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, కాన్వాయ్ మూవ్ అవుతుంది. మళ్ళీ వీళ్ళంతా కూడా వాహన శ్రేణులు యాడ్ అవుతా ఉన్నాయి. దీంట్లో కాన్వాయ్ మూవ్ అవుతున్నటువంటి సందర్భం విజువల్ చూస్తాము. కేటీఆర్ రెస్పాండ్ కాలేదు. సో రైట్, విజువల్లో మీరు చూస్తున్నారు. అక్కడ కేటీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఆయన రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. కవిత రిలీజ్ అయిన తర్వాత కేటీఆర్తో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. కానీ ఆయన అక్కడ సమాధానం చెప్పలేదు. ఆ వాహన శ్రేణులు, అవును ఆ వాహన శ్రేణికి సంబంధించి ముందుకు నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ను ఇన్ఫాక్ట్ ఆ రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తన సోదరి రిలీజ్ అయింది, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటికి వచ్చింది. ఇన్ఫాక్ట్ బెయిల్ మీద బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన రియాక్షన్ ఏంటి, అనగా ఆయన ఎలా ఫీల్ అవుతున్నారంటూ కూడా ఆయన అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన ఎక్కడ కూడా సమాధానం చెప్పని ఆ విజువల్ని మనం చూసాం. ఇన్ఫాక్ట్ మరి కాసేపట్లో ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన కవిత వాహన శ్రేణి ఇప్పుడు బంజారా హిల్స్కు చేరుకోబోతుంది. బంజారా హిల్స్లోని ఆమె ఇంటికి చేరుకోబోతుంది. చేరుకున్న తర్వాత ఇప్పటికీ కుటుంబ సభ్యులు అక్కడ వెయిట్ చేస్తున్నారు తనకు స్వాగతం పలికేందుకు. ఇటు ఆమెకు స్వాగతం పలికేందుకు ఆ ఏర్పాట్లు కూడా చేశారు. మరి ముఖ్యంగా నగర పొడవునా కూడా, అంటే కవిత వాహన శ్రేణి వెళ్ళే ఈ కాన్వాయ్ వెళ్ళే మార్గం అంతా కూడా దాదాపుగా భారీ కటౌట్లు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు ఏర్పాటు చేశారు కవితకు వెల్కమ్ చెప్పేందుకు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు కాన్వాయ్ నుంచి లైవ్లో ఫాలో అవుతున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళని కాన్వాయ్తో ఫాలో అవుతున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్న ఇన్ఫాక్ట్ విజువల్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్ మీరు చూస్తున్నారు. కాన్వాయ్ మళ్ళీ స్టార్ట్ అయింది. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ప్రెసెంట్ ఎక్కడికి వచ్చింది కాన్వాయ్, ఎంతసేపు పట్టచ్చు జూబ్లీ ఇన్ఫాక్ట్ బంజారా హిల్స్ చేరుకోవడానికి? జస్ట్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఏరియా క్రాస్ అవుతా ఉన్నారు.